దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరంలో ఆలయ విరాళాల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఆలయ నిర్వహణలో పారదర్శకతను, సిబ్బంది పనితీరులో లోపాలను ఇవి బయటపెడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటి వరకు ఈ అంశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ఇప్పుడు చూద్దాం. అయోధ్య రామ మందిరంలో ఆలయ విరాళాల పెట్టెల నుండి సేకరించిన నగదు నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విరాళాల లెక్కల్లో కోట్ల రూపాయల వ్యత్యాసాలు ఉన్నాయని ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కొంతమంది ఆలయ సిబ్బందిపై సందేహం వ్యక్తం చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఒక ఆలయ ఉద్యోగి నివాసంలో 10 లక్షల నుండి 12 లక్షల వరకు నగదు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో సుమారుగా 7 కోట్ల రూపాయల వరకు విరాళాల నిధుల దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం నిజంగానే మాయమైందా లేక లెక్కల నిర్వహణలో తలెత్తిన సమస్యనా అన్నది ఇప్పటికీ అధికారికంగా నిర్ధారణ కాలేదు. అందుకే పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని ట్రస్ట్ కూడా భావించింది. ఆరోపణలు తీవ్ర రూపం దాల్చిన వెంటనే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంతర్గత విచారణ ప్రారంభించింది. ఎలాంటి ఆధారాలు లభించలేదని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ్ పేర్కొన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావాలి అంటే స్వతంత్ర విచారణ అవసరమని అంగీకరించారు. ట్రస్టు అభ్యర్థన మేరకే యూపీ ప్రభుత్వం 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆలయ పరిపాలనా వ్యవస్థ, విరాళాల సేకరణ విధానం, నగదు లెక్కింపు ప్రక్రియ, బ్యాంకుల్లో జమ చేసే విధానం, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను పరిశీలించింది. ఆలయంలో సుమారుగా 40 విరాళాల పెట్టెలు ఉన్నాయని, ప్రతిరోజు వాటిలోని నగదును సేకరించి లెక్కించి బ్యాంకుల్లో జమ చేసే విధానం అమలులో ఉందని విచారణలో వెల్లడైంది. ఈ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది, ప్రైవేటు ఏజెన్సీ ప్రతినిధులు, ట్రస్టుకు అనుబంధంగా పనిచేసే ఉద్యోగులను సిట్ ప్రశ్నించింది. నగదు లెక్కింపు సమయంలో ఎవరు హాజరయ్యారు, భద్రతా పర్యవేక్షణ ఎలా జరిగింది, నగదు రవాణా ప్రక్రియలో ఎలాంటి లోపాలు జరిగాయా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సీసీటీవీ ఫుటేజ్, విరాళాల రిజిస్టర్లు, బ్యాంకు డిపాజిట్ రికార్డులు, లెక్కల పుస్తకాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలయ సిబ్బందిలో పలువురిని విడివిడిగా విచారిస్తున్నట్లు సమాచారం. రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ వివాదంపై స్పందిస్తూ దర్యాప్తులో ఎలాంటి అలసత్వం ఉండదని స్పష్టం చేశారు. ఈ కేసులో 2 కోణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకటి, బాధ్యతలను గుర్తించడం కాగా, రెండవది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా వ్యవస్థను మరింత పటిష్టం చేయడం అని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోనే సిట్ను ఏర్పాటు చేయడం తమకు అనుకూల సంకేతమై కూడా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ అంశంపై నేరుగా స్పందించారు. రామమందిర నిర్మాణం కోసం ప్రజలు 500 సంవత్సరాలు ఎదురు చూశారని, ఇప్పుడు నిజాలు బయటపడడానికి మరొక 15 రోజులు ఓపిక పట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. సిట్ కోరిన సహకారమంతా రాష్ట్ర యంత్రాంగం అందిస్తుందని, పారదర్శకత విచారణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయోధ్యలోని సాధువులు, మఠాధిపతులు, మత పెద్దలు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. పూర్తి స్థాయి విచారణ జరగాలని, భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయి లెక్కకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విరాళాల నిధులు గోశాలలు, విద్యాసంస్థలు, గురుకులాలు వంటి ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని, అందుకు పారదర్శక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ వివాదం ఆలయ ప్రతిష్టకు మచ్చ రాకుండా నిజాలు త్వరగా బయటపడాలని వారు కోరుతున్నారు. ఆలయంలో